హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు హాజరయ్యేందుకు వచ్చిన తమను ఉదయం 9 గంటల వరకు లోపలికి అనుమతించకుండా ప్రిన్సిపాల్ ఆదేశాలు ఇచ్చారని రోడ్డుపై బైఠాయించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను కనీసం కాలేజీ లోపలికి అనుమతించకుండా గేట్లు మోయించి ప్రిన్సిపాల్ అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొండి వైఖరి మానుకోవాలని ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆందోళనకారులను సముదాయించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అకాడమిక్ మధ్యలో వచ్చింది మా ప్రిన్సిపాల్. అంతకు మాకు అకాడమిక్ స్టార్టింగ్ నుంచి పెడితే మేము ఉంటాం. మేము అటెండెన్స్ లేదని లేకపోతే 1,00,000 2 లక్షలు కట్టుకొని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాం. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మేము మధ్యలో అన్ని డబ్బులు కట్టుకొని మేమైతే మధ్యలో ఆపుకొని రాలేముగా. ఈయన మధ్యలో వచ్చి 3 నెలల్లో ఏం చేసిందంటే మీకు మీ అటెండెన్స్ 75% అటెండెన్స్ పెడుతుంది. అకాడమిక్ మధ్య నుంచి 75% ఉండాలండి. ఒకవేళ ఉంటుంది. దాదాపు 20 రోజుల నుంచి మా నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరు కలిసి స్ట్రైక్ చేస్తుంది. దాదాపు 50% సిలబసే కాలే మాకు. సిలబస్ కానీ ఈ సార్ వాళ్ళు మాకు అటెండెన్స్ పెట్టారు. ఈ మొత్తం కుట్లతో చేస్తారు. పిల్లలను భయపెట్టించి టికెట్ రాలేదని అడిగితే అప్పట్లో రిలీజ్ చేసి మీకు అటెండెన్స్ లేదని అప్పుడు స్ట్రిక్ట్ చేశారు. ఎవరైనా మంత్లీ అటెండెన్స్ ఉంటే 1 మంత్ బ్యాక్ లేకపోతే 15 డేస్ ముందు, ఎగ్జామ్స్ కి 15 డేస్ ముందు లేకపోతే 1 వీక్ ముందు హాల్ టికెట్స్ వస్తాయి, అటెండెన్స్ వస్తాయి. ఏం లేకుండా ముందు చర్య ఏం లేకుండా, నోటీస్ లేకుండా, గ్రూప్ అసలు అఫీషియల్ నోటీస్ లేదు, ఏం లేదు. ఏదో స్టూడెంట్స్ కి చెప్పినాం, అది కూడా హాల్ టికెట్స్ వచ్చినాయి కూడా అటెండెన్స్ లేదని ఎట్లాంటి నోటీస్. ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో వెళ్ళి స్టూడెంట్ చూస్తే అప్పుడు 0% అని తెలిసింది. అంటే ఇప్పుడు నిన్న సడన్ గా చెప్తే స్టూడెంట్స్ అందరు ఎటు పోవాలి. కొందరికి అటెండెన్స్ ఉన్నా హాల్ టికెట్ రాదు. ఏమంటే టెక్నికల్ ఇష్యూ అంటారు, స్టాప్ చేసిన పని అంటారు. అది ఎవరు చూసుకోవాలి? చూసుకోవద్దా? ఒకరోజు ముందు వేస్తే దాంట్లో కరెక్షన్ ఉంటాయి.